హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను. ఇప్పుడు నేను మీకు మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం ఎలానో చూపించబోతున్నాను. ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్లౌజ్ పీస్లో లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్, బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ముందుగా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న నెక్ని చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ని లోపల వైపునకు ఫోల్డ్ చేసి మరలా పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా నెక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కుట్టు ఇలా చివరన కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కోసం ప్యాచ్ వేయాలనుకుంటున్న పీస్ని ముందుగా క్రాస్గా కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ లెంత్ తీసుకోవాలి. కొంచెం పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ లెంత్ కూడా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా కావాలనుకున్నా, కొంచెం చిన్నగా కావాలి అనుకున్నా ఈ లెంత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మోడల్ కోసం 1.5 ఇంచ్ లెంత్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను. కట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఇలా అడ్డంగా పెట్టాలి, ఇంకొక పీస్ ఇలా నిలువుగా పెట్టాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా క్రాస్గా కుట్టుకుంటే మీకు దీనిని క్లాత్ని తిరగేసుకోవాల్సి వచ్చినప్పుడు కుట్టు అడ్డుపడకుండా చాలా ఫ్రీగా, చాలా కంఫర్ట్గా వస్తుంది. అందుకోసం ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా వేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి.
క్రాస్లో ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్లు పై వైపునకు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్కి చివరగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకొని ఉంచుకున్న క్లాత్ని ఏదైనా ఒక చిన్న స్టిక్ తీసుకొని కాస్త సన్నగా ఉండేది లేదంటే లావుగా ఉన్న సూది తీసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని ఇలా మధ్యలోకి పట్టుకోవాలి. ఇలా మధ్యలో ఇలా ప్రెస్ చేసి ఇలా అంటే లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్. ఇలా మధ్యలో ప్రెస్ చేస్తే మీకు క్లాత్ విడిపోకుండా చివరి దాకా వస్తుంది ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా. ఇలా బయటికి వచ్చిన ఈ క్లాత్ని ఈ చివరన పట్టుకొని ఇలా తీస్తే మొత్తం అంతా చివరి దాకా క్లాత్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా ఉంచిన ఈ స్టిక్ని తీసివేయాలి. ఇప్పుడు మోడల్ వేసుకోవడానికి థ్రెడ్ ప్రిపేర్ అయింది. దీనిని ముందు కుట్టి ఉంచుకున్న బ్లౌజ్ పీస్ మీద వేసుకొని స్టిచ్ చేసుకుందాము. ముందుగా నెక్ డిజైన్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అని ముందు మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎలా అయితే వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది. ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న క్లాత్ని ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా పై వైపున ప్యాచ్ లాగా వేసుకునేటప్పుడు ఈ ప్యాచ్ కోసం ఏ కలర్ అయితే వేస్తున్నామో ఆ కలర్ దారం పెట్టుకుంటే పై వైపునకి దారం కనిపించకుండా నీట్గా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు ఈ కుట్టు ఉన్నది కదా, ఇది మామూలుగా క్రాస్ తీసుకుంటాం కదా, ఇలా రౌండ్గా తిరుగుతుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ ఇలా చివరకు ఉండేలాగా చూసుకొని క్లాత్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత క్లాత్ని కట్ చేసుకోవాలి.
అలానే రెండో వైపున కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ పక్కనే ఇలా లేస్ తీసుకొని జాయిన్ చేయాలి. లేస్ని కూడా ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి. దీనిని కూడా రెండో వైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుండి ముందుగా క్లాత్ వేసుకొని కుట్టుకోవాలి. దీనిని కూడా రెండో వైపున కుట్టు వేసుకోవాలి. ఈ రౌండ్లో కుట్టేటప్పుడు కొంచెం నెమ్మదిగా కుట్టండి, లేదంటే ముడత వస్తుంది. ఇటువైపున కూడా ఈ క్లాత్ ఏదైతే జాయిన్ చేసామో దీని పొడవున లేస్ వేసి కుట్టుకుందాము.
రెండో వైపున కుట్టు వేసుకుందాము. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా, ఒక లైన్ క్లాత్, ఒక లైన్ లేస్, అలానే ఇంకొక లైన్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ముందు క్లాత్, ఆ తర్వాత లేస్ వేసాను. అలానే రెండో లైన్ ఇంకొకసారి ఈ క్లాత్, లేస్ ఇంకొక లైన్ ఇలా వేసేసి చాలా చాలా ఫాస్ట్గా, మీకు మొత్తం మీద ఒక 15 మినిట్స్ కూడా పట్టదు. నాకైతే 4 or 5 మినిట్సే పడుతుంది. కొంచెం నిదానంగా, అంటే మోడల్స్ ఎక్కువగా కుట్టడం అలవాటు లేని వాళ్ళకైతే ఒక 15 మినిట్స్లో అయిపోవచ్చు అనుకుంటాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చక్కగా మోడల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో 4గురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.